లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. హాయ్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. అంతిమంగా ప్రపంచాన్ని నడిపించే మౌలికమైన అంశం ఏమిటి అంటే బలవంతులకి బలహీనులకి మధ్య జరిగే ఘర్షణ. ఇందులో బలాన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు మనం. ఒకటి అర్ధబలం, అంగబలం ఒకవైపు అయితే, చాలాసార్లు తెలివితేటలతో అవతల వాళ్ళని లోబర్చుకోవడం, అంటే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం అనే కార్యక్రమం ద్వారా చాలామంది వాళ్ళు కావాల్సింది సాధించుకుంటుంటారు జీవితంలో. బ్రెయిన్ వాష్ చేయడం అంటే ఏమిటి? రామ్ గోపాల్ వర్మ గారు ప్రపంచాన్ని ఎలా బ్రెయిన్ వాష్ చేసి పడేస్తున్నారు, ఈ అంశంపై ఇవాల్టి ప్రత్యేక ఎపిసోడ్. నా సీక్రెట్లని మీరు బయట పడేస్తే అప్పుడు ఇంకా సీక్రెట్ ఎలా అవుతుంది? ఇది సీక్రెట్ కాదు, అది జగమెరిగిన సత్యం అయిపోయింది. ఇప్పుడు ఇజం అనేది డైరెక్ట్గా నేను బ్రెయిన్ వాష్ చేయబోతున్నాను అని చెప్పినట్టు బ్రెయిన్ వాష్ అవ్వదు, ఎందుకంటే ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇట్ లైక్ ఏ ట్రూత్. నిజం అనేది బ్రెయిన్ వాష్ చేస్తుందని నేను అనుకోను. అందుకని అదొక బ్లైండ్గా బిలీవ్ చేయడానికే, నిజంగా మీ సైకలాజికల్ మాకప్ మార్చడానికి ఉన్న తేడా బ్రెయిన్ వాషింగ్. మీరు ఇనేసి ఒకరిని ఫాలో అయిపోతున్నారు అనుకోండి, అది బ్రెయిన్ వాషింగ్ అవ్వదు. అంటే యూఆర్ మేకింగ్ ఎ డెసిషన్ టు ఫాలో దట్ పర్సన్. ఇది పొలిటికల్ లీడర్స్ చేస్తారు, ఇలాగా రకరకాలు ఇది చేయొచ్చు. బ్రెయిన్ వాషింగ్ అనేది అసలు మీరు ఆలోచించే విధానాన్ని ఒక వేరే విధంగా ఆలోచించేలాగా చేయగలగటం అనేది బ్రెయిన్ వాషింగ్ కిందకు వస్తుంది. ఇది ఫస్ట్ మనం ఎక్కడ వింటాం ఈ మాట? టెర్రరిస్టుల దగ్గర వింటాం. ఒక టెర్రరిస్ట్ ఏంటి, బాంబ్స్ పెట్టేసి లేకపోతే ఇన్నోసెంట్ పీపుల్ని చంపేసి ప్లేన్లు హైజాక్ చేసి ఇలా ఎవరెవరైతే చేస్తారో వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది మనం అప్పుడు ఆ మాట వింటాం. వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేస్తారంట అని మనకి చెప్తారు టెర్రరిస్ట్ని. అలా మాట్లాడినప్పుడు నాకు తెలిసి వాళ్ళకి యాక్చువల్గా ఐ డోంట్ థింక్ ది అండర్స్టాండ్ ఆల్సో వర్డ్. ఇది బ్రెయిన్ వాష్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటని, ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని 10 సార్లు చెప్తే బ్రెయిన్ వాష్, లేకపోతే ఎందుకు దాంట్లో ఉన్న రీజన్ను లాజిక్ అన్నది వాడికి అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు వాడి మైండ్ మారితే అది బ్రెయిన్ వాష్ అవ్వదు. ఎందుకంటే వాడి రేషనల్ మైండ్ వాడికన్నా ఉన్న ఒక సుపీరియర్ రేషనల్ మైండ్కి వచ్చిన లాజిక్ వాడికి అర్థమవుతుంది. అప్పుడు మనలాంటి వాళ్ళు బయట ఉండి ఎవరైతే మన బ్రెయిన్ వాష్ అయిపోతున్నాడు అని అనుకుంటే, ఎవడైతే చేస్తున్నాడో మనం కూడా ఉంటే మనం బ్రెయిన్ వాష్ అయ్యేవాళ్ళం కదా, మనకు తెలియదు. ఎందుకంటే ఆడు ఏం చెప్తున్నాడో మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, యూనో. బట్ మనం మ్యాక్సిమం మనం టెర్రరిస్ట్ కాంటెక్స్ట్లో మనం ఎక్కువ వింటాం దాని మాట, ఎస్పెషల్లీ యూజువల్గా. కానీ నా ఉద్దేశంలో బ్రెయిన్ వాష్ అనేది దాని ప్యూరెస్ట్ మీనింగ్, అంటే టెర్రరిజంకి అన్వయించకుండా మామూలుగా దాని మీనింగ్ అర్థం ఏంటి అంటే, మీరు అంతవరకు నమ్మిన ఒక పద్ధతిని, ఒక ఆలోచన తరంగాని దాన్ని ఇది తప్పు, దీనికన్నా బెటర్ ఇది, లేకపోతే దీని బదులు అది అని చెప్పగలగటం అనేది బ్రెయిన్ వాష్. అది యోగులు చేయొచ్చు, ఒక రిలీజియస్ లీడర్ చేయొచ్చు, పొలిటికల్ లీడర్ చేయొచ్చు, ఒక పర్టికులర్ ఐడియాలజీ చెప్పినోడు అవ్వచ్చు, ఒకడు పర్టికులర్ ఒక అమ్మాయిని బొట్టలు వేసుకోవడం కోసం చేయొచ్చు, లేకపోతే ఒక బిజినెస్లో ఒకడిని ఒక బిజినెస్ ఇలా పెడతాను అంటే తను నమ్మించి ఇలా చేయకూడదు ఇలా చేయొచ్చు అని చెప్పచ్చు. సో ఆలోచన సరళిని మార్చడానికి ప్రయత్నం అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ప్రతి వరల్డ్లో, అన్ని వర్గాల్లో. అది టెర్రరిజంకి దానికి క్రిమినల్ అనేది పాయింట్ కదా అక్కడ. ఇప్పుడు సపోజ్ కమ్యూనిజం అనేది వచ్చిందను, కమ్యూనిజం అనేది అంతవరకు ఒక పర్టికులర్ సొసైటీలో ఎలాంటి స్ట్రక్చర్ అనేది నమ్మారో దాన్ని బ్రెయిన్ వాష్ చేయడానికి కమ్యూనిజం అనే ఒక సిద్ధాంతం, అది కాదు ఇది తప్పు, దీని మలాని ఇది అది ఇది అని దాన్ని నమ్మిన దాన్ని అర్థం చేసుకున్న దాన్ని ఫాలో అవ్వాలనుకున్న ఒక సెక్ట్ స్టార్ట్ అవుతుంది. సిమిలర్లీ సమదరిజం, సమదర్ ఎక్స్, సమదర్ వై, సమదర్ జెడ్. సో లార్జ్ స్కేల్ నుంచి కూడా స్మాలెస్ట్ ఇష్యూ, ఇందాక అమ్మాయిని ఎలా బొట్లు వేసుకోవాలి, అది కూడా బ్రెయిన్ వాషింగ్ కింద వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్, నేను ఒక పాట తీయాలి, ఏదైనా ఒక సీన్ తీయాలి, ఒక అమ్మాయిని ఒక ఎక్స్పోజర్ చేయాలి అని నేను నాకు సీన్కి కావాల్సిన ఒక ఇది వచ్చింది అనుకోండి. అప్పుడు ఏ యాక్టర్ ఉంది, ఒక అమ్మాయి, యాక్టర్ తోటి నేనేమంటాను, నేను అమ్మాయికి యాక్టింగ్ చేయడానికి అంటే ఎక్స్పోజ్ చేయడానికి, తక్కువ బట్టలు వేసుకోవడానికి నేను చెప్పడానికి నేను ఒక ఇది చేశాను. నేను చెప్పానంటే, ఇప్పుడు నువ్వు యాక్టర్స్, ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది ఒక యాక్టర్స్ అవ్వచ్చు, మంచి ఫిగర్స్ ఉండొచ్చు, చూడటానికి అందంగా ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఒక 100 మంది ఉంటారు. అది క్రౌడ్, ఎనీ గ్రూప్ ఈజ్ అ క్రౌడ్. క్రౌడ్ నుంచి నువ్వు స్టెప్ అవుట్ అయ్యి, క్రౌడ్లో ఎవ్వరూ చేయలేనిది నువ్వు చెయ్యనప్పుడు క్రౌడ్ నీ వంక ఎందుకు చూస్తుంది? సో యూ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద. అదే
ఎక్కువ అందం అనేది ఎవరి దృష్టిలో ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి యాక్టింగ్ వాళ్ళకి వాళ్ళు అందంగా ఉన్నారు అనుకుంటారు. సో 1000 మంది ట్రై చేస్తే ఒక్కడు కూడా రీజనబుల్ పాపులారిటీ అవ్వలేరు. సో యూ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్, దట్స్ ఓకే. అది ఎవెన్చువల్లీ ఇట్స్ యువర్ పర్సనల్ డెసిషన్ అది. కానీ ఇలాంటి రోల్ ఇలా చేసినప్పుడు ఇప్పుడు మన దగ్గర పరిణీతి చోప్రా ఉండొచ్చు, సన్నీ లియోన్ కూడా ఉండొచ్చు. దే బోత్ బికేమ్ పాపులర్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. నేను పరిణీతి చోప్రాలని నేను ట్రై చేస్తాను అనేది నీకు ఒక డెసిషన్ నువ్వు తీసుకుంటే దట్ ఈస్ యువర్ డెసిషన్. దట్ నోబడీ ఈస్ సేయింగ్ నో టు దట్. ఓకే, ఐఎమ్ నాట్ ఈవెన్ సేయింగ్ సన్నీ లియోన్ ఇస్ అ బెంచ్ మార్క్ హియర్. ఐఎమ్ సేయింగ్ అంతకుముందు ఎవరు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి దాంట్లో ఎక్స్పోజ్లోకి ఇంపాక్ట్ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటి, నువ్వు చేయగలుగుతావా, నీకు చేయటం ఇష్టం ఉందా, లేకపోతే నీ సెన్సిబిలిటీలో ఉందా, నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవుతావా అనేది ఒక విధంగా ఆలోచన. ఒక డైరెక్టర్ అడుగుతున్నాడు చేయమని, కాదు అంటే తను నా మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందా ఇదా అన్నది అదో ఇంకొక ఆలోచన. మూడో ఆలోచన ఏంటంటే ఎవరైతే రేపు పొద్దున్న వ్యూవర్ చూస్తాడో ఆ వ్యూవర్కి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆ వ్యూవర్ దృష్టిలోంచి చూడటం అనేది ఇంకో పాయింట్. సో నాకు మనుషులందరూ ఒకటే. ఒక్క మనిషి ఒక డెసిషన్ తీసుకుని ఎవరు చెయ్యింది చేసినప్పుడే తను ఇందాక చెప్పినట్టు గుర్తింపు వస్తుంది అని. ఇప్పుడు ఇన్ని రకాల నేను పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి అంతవరకు అమ్మాయి అసలు చచ్చినా నేను అసలు ఎక్స్పోజర్ చేయను అని అనుకున్న అమ్మాయిని నేను ఒప్పించి అమ్మాయితో ఎక్స్పోజ్ చేయించాను. అప్పుడు నేను బ్రెయిన్ వాష్ చేసినట్ట, 100% బ్రెయిన్ వాష్ చేసినట్టే. కానీ బ్రెయిన్ వాష్ చేసినప్పుడు నా ఉద్దేశం ఏంటి, నేను చెప్పిందంతా నేను నిజంగా నమ్మినది. మీరు చెప్పింది మీరు నిజంగా నేను నమ్మాను. ఎందుకంటే నేను అలా ఎక్స్పోజ్ చేసిన అమ్మాయిని ఎక్కువ గౌరవిస్తాను హౌస్ వైఫ్ కన్నా. ఇంట్లో కూర్చుని ఒంటిల్లో ఉండి పుల్లు చీర కట్టేసుకుని ఆ చెమట చూసుకుని కూరగాయలను అలా నేను అసలు గౌరవించాను. సో నేను గౌరవించేవాళ్ళు వీళ్ళే. ఎందుకంటే ఏ అమ్మాయి అయితే తన సెక్షువాలిటీని ఒక పవర్గా తీసుకుంటుందో, ఒక మనిషి వాడి మసిల్స్ వాడుకున్న ఎబిలిటీని తీసుకున్నట్టు ఒక అమ్మాయి సెక్షువాలిటీ అనేది మగవాడి పవర్కి ఈక్వలెంట్ నా దృష్టిలో. అప్పుడు నేను అదే ఫిలాసఫీ చెప్తున్నా. ఆ ఫిలాసఫీ నేను చెప్పినప్పుడు ఇప్పుడు బ్రెయిన్ వాషింగ్ అనేది ఒక నెగిటివ్ కాంటెక్షన్ ఎందుకు వస్తుంది మీకు, వాడు నమ్మించి వాడు పని చేసుకుంటానికి అన్న దాంట్లో ఉపయోగిస్తారు ఎక్కువ. అవును, కానీ మీరు నమ్ముతారు. నేను నమ్ముతాను, కానీ అది స్టిల్ బ్రెయిన్ వాషింగ్. ఎందుకు, మీకున్న సనాతన ఆలోచనని నేను కడిగి పాడేస్తాను. అది నాకు బ్రెయిన్ వాషింగ్ ప్యూరెస్ట్ డెఫినేషన్ అది. కానీ కాలక్రమేణా బ్రెయిన్ వాష్ అనేది నెగిటివ్గా ఒక డెఫినేషన్ రావడానికి రీజను మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ టెర్రరిజం. మీకు రిలీజియస్ బ్రెయిన్ వాష్ అంటారుగా చెప్పారు, రిలీజియస్ కన్వర్షన్ కూడా బ్రెయిన్ వాషింగే. నువ్వు హిందూవి, వద్దురా ముస్లిం మతం తీసుకో, ఎందుకంటే అల్లా ఇది చేస్తాడు అది చేస్తాడు అది బ్రెయిన్ వాషే. కానీ ఎవరైతే కన్వర్షన్ చేస్తున్నారో వాడు నమ్ముతున్నాడు ఇస్లాంని నమ్మినోడే ఒక హిందూని బ్రెయిన్ వాష్ చేసి ముస్లిం చేస్తున్నాడు. కాబట్టి అక్కడ నెగిటివ్గా ఉండదు. టెర్రరిజం అనేప్పటికీ మీకు ఒక వాయిలెన్స్, ఒక ట్రాజిడిక్ ఎలిమెంట్స్ కలిపి ఉంది. కాబట్టి అక్కడ మనం ఆ కనోటేషన్ మనం వేరేగా పబ్లిక్ లాస్. సో నేను నమ్మకుండా ఇంకొకరిని నమ్మించే నా ఉపయోగం కోసం నమ్మటానికి ఒక బ్రెయిన్ వాష్ చేయటం అనేది ఒక కనోటేషను. నేను కూడా అదే నమ్మి నేను చెప్పటం అనేది వేరే కనోటేషన్. బట్ అందుకని నేను చాలా బ్రెయిన్ వాష్ చేస్తాను, కానీ నేను చాలా మంచి బ్రెయిన్ వాష్ అది. మీరు బాగా అంటే టైడ్, సర్ఫ్ వీటన్నిటికంటే మంచి వాషర్. నేను మంచి వాషరు. నేను గాంధీ మహాత్ముడి తర్వాత బెస్ట్ బ్రెయిన్ వాషర్ అని నా ఫీలింగ్. గాంధీ మహాత్ముడు బ్రెయిన్ వాషరా? అఫ్ కోర్స్, ఎనీ పర్సన్ హూ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ పీపుల్ ఈజ్ అ బ్రెయిన్ వాషర్. యాజ్ గాంధీ ఈజ్ బిగ్గెస్ట్ బ్రెయిన్ వాషర్ అని. ఇప్పుడు నాన్ వైలెన్స్ సెంటము, హౌ టు ఫైట్ ఒక అప్రెసర్ అనేది మోస్ట్ ఒరిజినల్ ఐడియాస్ అంతమందిని నమ్మించినప్పుడు గాంధీ గారు కన్నా బ్రెయిన్ వాష్. ఎలాగైతే ఉపదేశించారుకి క్లాస్ స్పీకర్కి తేడా ఉంటుందో, క్లాస్ స్పీకర్ అన్న మాటలోనే క్లాస్ ఎవడ అసలు తీసుకోవట్లా. ఇప్పుడు క్లాస్ స్పీకర్ని ఎవడంటున్నాడు, ఆ క్లాస్ అర్థం అవునాడు అంటాడు కదా, మూడో మనిషి అంటాడు. అసలు దానికి కనెక్ట్ అవున్నాడు అంటాడు, అరే క్లాస్ పీకుతాడు అంటాడు. ఎందుకంటే క్లాసు వింటలేదు, పీకినోడిని పట్టించుకోవట్లేదు, పీకినోడిని పట్టించుకోవట్లేదు. అందుకని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో క్లాస్ పీకడం, ఉపదేశించడం ఎలాగో అలాగా బ్రెయిన్ వాషింగ్. మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పటం, ఉపదేశించడం అంటే ఇలా చెయ్యి అలా చేయకూడదు అని చెప్పాలి. బ్రెయిన్ వాష్ ఈజ్ మోర్ డీపర్. బ్రెయిన్ వాష్ అంటే మీరు థింక్ చేసే విధానాన్ని మార్చేసేదే బ్రెయిన్ వాషింగ్ యాక్చువల్గా. అంతవరకు ఇలా అని మీరు అనుకుంటే అలా కాదు, ఇలా ఆలోచించాలి. ఇప్పుడు బ్రెయిన్ వాషింగ్కి మా కీలక ప్రశ్న, 2 సైడ్స్ బ్రెయిన్ ఉండాలా? ఏ 2 సైడ్స్ అంటే బ్రెయిన్ వాషర్కి వాషీకి 100%. ఎందుకంటే ఇప్పుడు డమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో చేస్తారు, వాళ్ళ బ్రెయిన్ వాష్ అవ్వలేదు, బ్రెయినే ఉండదు అక్కడ, వాళ్ళకి బ్రెయిన్ ఉండదు వాష్ అవ్వడానికి. అప్పుడు వాళ్ళు ఏంటి నమ్ముతారు, అరే ఇది చేసే మనిషి కుక్క ఉంది
నేను స్కో అంటే వెళ్ళి కరిచేస్తుంది. అది ఆలోచించి నువ్వు ఎందుకు కరవాలంటే అసలు నేను కుక్కకు చెప్పడం మొదలెడితే నాకు బ్రెయిన్లోనే అవుతాను. సో మెజారిటీ ఆఫ్ మనుషులకి కుక్కల బ్రెయిన్స్ ఉంటాయి, అందుకని ఎక్కువ ఉండే వాళ్ళకి, అందుకని వాళ్ళు ఫాలోవర్స్ అవుతారు. ఎప్పుడు బ్రెయిన్ వాష్ ఎప్పుడు అవుతుందంటే ఎవడైతే లీడర్ బ్రెయిన్ వాష్ చేసాడో వాడి ద్వారా చేయబడ్డ వాళ్ళు ఇంకా సెక్ట్స్ వాళ్ళు ఫాలో చేయగలుగుతారు, ఇంకా ప్లానింగ్ చేయడానికి దానికి వాళ్ళలోంచి ఇంకా సెపరేట్ కరెక్ట్ మాస్టర్ మేక్స్ మోర్ మాస్టర్స్, పర్ఫెక్ట్, బట్ యావరేజ్ టీచర్ మేక్స్ స్టూడెంట్స్, పర్ఫెక్ట్ ఫాలోవర్స్. సో అయితే మీకు మాత్రం కిక్ బ్రెయిన్ వాష్ చేయడంలో ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో లేదు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తాను? ఇన్ఫ్లుయెన్స్ అనేది నా స్వార్థం కోసం చేస్తాను. నాకు కావాల్సింది ఏంటి? అమ్మాయి ఎక్స్పోజ్ చేయడం, అది నా స్వార్థం. ఎందుకు చేయాలని నేను చెప్తున్నాను, చెప్పిన లాజిక్ కూడా నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్టికులర్ యాక్టర్ ఒక ఫిల్మ్ స్టార్ కొడుకు ఏదో నా సినిమాలో ఒక రోల్ వేయడానికి నేను మాట్లాడాను. తను ఒక సినిమా పోయింది అంటే ఫ్లాప్ అయింది, తను అంతకుముందు సినిమా. ఈ సినిమా బాగుంటుందా లేకపోతే నా రోల్ బాగుంటుందా ఇలాంటి క్వశ్చన్స్ ఏమి నన్ను అడిగాడు. నేనేమన్నానంటే ఫస్ట్ ఎవడు దేనికి గ్యారంటీ ఇవ్వలేడు. నేను నా కెరీర్లో ఫ్లాపులు కన్నా హిట్లు కన్నా ఫ్లాప్లు ఎక్కువ తీశాను. అప్పుడు నువ్వు అడగటం వలన ఏం వస్తుంది ఆన్సరు? నేను ఫ్లాప్ అవుతుంది అని చెప్తే అది నువ్వు చేయవు, హిట్ అవుతుంది అని చెప్తే గ్యారంటీ అది అవుతుందని. నేను అన్ని సినిమాలు హిట్ అనుకునే కదా తీసేది. అప్పుడు నువ్వేం చేయాలి? నీకున్న దాంట్లో నువ్వు డెసిషన్ తీసుకుంటున్నావు. నీకు ఇవాళ ఉన్నట్లు ఇది బెటర్ అనిపించవచ్చు, లేకపోతే నువ్వు వెయిట్ చేసి సంవత్సరం అయ్యాక వేరే సినిమా చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను? నేను బావిలోకి దూకేస్తాను. బావి చీకటిగా ఉంది, లోతుగా ఉంది. నేను కింద చాలా సాఫ్ట్ బెడ్ ఉంది అని నేను అనుకుని దూకేస్తాను. హార్డ్ రాక్ ఉందా సాఫ్ట్ బెడ్ ఉందా నాకు వెళ్ళి బాటమ్ టచ్ వరకు నాకు తెలియదు, నేను డెసిషన్ తీసుకుంటున్నాను. కానీ ఏంటి, హార్డ్ రాక్ ఉంది అని అనుకుని చేయట్లా, సాఫ్ట్ బెడ్ కూడా ఉండొచ్చు అనే ఒక 50% ఛాన్స్ సపోజిషన్లో నేను తీసుకుంటున్నాను డెసిషన్. నువ్వు నాతో పాటు, నేను దూకుతున్నాను, నువ్వు నాతో పాటు దూకాలి, అదే నీకు సొల్యూషన్ అంతే. ఇవన్నీ నేను చెప్పి ఒక గంట నేను చెప్పినది తను డెసిషన్ తీసేసుకున్నాడు. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అని. తర్వాత 3 రోజులకి మళ్ళీ ఫోన్ చేసి నాకు అంత కన్విక్షన్ రావట్లేదని, అయితే చేయదని చెప్పి. అంటే ఏంటి, నా బ్రెయిన్ వాషింగ్ గంట సేపు పనిచేసింది. దాని తర్వాత డ్రగ్ మత్తు, అది బ్రెయిన్ వాషింగ్ కాదు, అది ఓన్లీ స్టెయిన్ రిమూవల్. ఇది వాట్ ఎవర్ యూ కెన్ ఫైండ్, స్టెయిన్ రిమూవర్, దట్స్ సూపర్, ఐ లైక్ దట్, యు నో. సో ఇప్పుడు రేపు పొద్దున్న అది తననుకుంది కరెక్ట్ అవచ్చు, నేనుకుంది కరెక్ట్ అవచ్చు, ఇద్దరిది కరెక్ట్ అవ్వచ్చు, ఇద్దరిది ఏదైనా అవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు మీకున్న ఆలోచన నుంచి దాటి ఇలా ఆలోచిస్తే మీకు ఈ ప్రయోజనం ఉండొచ్చు. వర్స్ట్ కేసులు ఇది అవ్వచ్చు, బెస్ట్ కేసులు ఇది అవ్వచ్చు. కానీ ఆ పర్టికులర్ డెసిషన్ ఫైనల్గా మీరు తీసుకుని అక్కడే స్వాట్ అనాలిసిస్ చేసి చెప్పేస్తారా? ఏది ఇప్పుడు నువ్వు ఎక్స్పోజ్ చేయాలని డిసైడ్ అవుతే వర్స్ట్ కేస్ నీళ్ళు ఇలా అంటారు, బెస్ట్ కేస్ ఇలా అంటారు, నీ ఆపర్చునిటీస్ ఇలా ఉంటాయి, నీ థ్రెట్స్ ఇలా ఉంటాయి అని చెప్పేస్తాను. అన్నీ మొత్తం అని చెప్పేస్తాను. అలా చెప్తే బ్రెయిన్ వాషింగ్ మజా ఏముంది? అదే దర్శనం. కానీ అది దాని రీజన్స్ చెప్పినప్పుడు బ్రెయిన్ వాషింగ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆలోచిస్తారు, రెస్పాన్సిబిలిటీ వాళ్ళది అయిపోతుంది ఆబ్వియస్లీ. అప్పుడేంటి, నేను చెప్పింది చేయమంటలా, నేను చెప్పింది ఫాలో అవ్వమంటలా, నేను గ్యారంటీస్ ఇవ్వట్లేదు. నువ్వు తెలుగుగా డెసిషన్ తీసుకో, కరెక్ట్, నేను గ్యారంటీస్ ఇవ్వట్లేదు, నేను ఇవ్వలేను. సో బ్రెయిన్ వాషింగ్ అయిన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి మీరు బాధ్యులా, వాళ్ళు బాధ్యులా? బాధ్యులు అనేది అది ఎవరి మీద ఉంటుంది. ఇప్పుడు మీ డెసిషన్ అని నేను చెప్పినప్పుడు ఆబ్వియస్లీ దట్ బికమ్స్ ద బాధ్యత. సపోజ్ మీరు నేను గ్యారంటీ ఇచ్చినప్పుడు నా బాధ్యత అవుతుంది. నేను వర్స్ట్ సిచ్యువేషన్ ఇది, బెస్ట్ సిచ్యువేషన్ ఇది, నీ డెసిషన్ తీసుకున్నప్పుడు నా బాధ్యత ఎట్లా అవుతుంది? సపోజ్ మీరు నన్ను కాకి వేషం వేయడానికి ఒప్పించారు. అవును, కాకి నీకు బాగా సూట్ అవుతుంది, అవును, నువ్వు వేయాలని చెప్పి మీరు విని నాకు చెప్పి, మీరు చెప్పిన పద్ధతిని నేను కన్విన్స్ అయ్యి నేను కాకి వేషం వేశాను. అవును, ఆ తర్వాత నాకు మామూలు రోల్స్ రావడం మానేసాయి. ఆ కర్మ నాదా మీదా? 100% మీదే. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ, ముందే చెప్పాను. నేను గ్యారంటీ ఇచ్చినప్పుడు అది నాదవుతుంది బాధ్యత. నేను గ్యారంటీ ఇవ్వకుండా ప్రోస్ కాన్స్ వర్స్ట్ సినారియో బెస్ట్ సినారియో చెప్పినప్పుడు మీరు తీసుకునే డెసిషన్కి ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఇషా కొప్పీకర్కి ఫస్ట్ టైం నేను తనకి ఎక్స్పోజింగ్ సాంగ్ తీశాను, ఖల్లాస్ అని పాట తీశాను. నేను అప్పుడు తను ఇలాంటి చేస్తే నన్ను ఐటమ్ అని వదిలేస్తారా అంటే వేయచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే వేరే నేను అలా ఆలోచించాను, ఇండస్ట్రీ వాళ్ళు వేరేగా ఆలోచించవచ్చు. కానీ ఖల్లాస్ అనే సాంగ్ ఒకటే సాంగ్ కాబట్టి కంపెనీలో మ్యాక్సిమం దీన్ని ప్రమోట్ చేస్తారు ఛానల్స్లో. సో ఈ సాంగ్ బాగా వస్తుందా, హిట్ అవుతుందా, పిక్చర్ బాగా ఆడుతుందా, ఇది నాకు తెలియదు.
బెస్ట్ సినారియోలో మ్యాక్సిమం ఎక్స్పోజర్ ఇషా కోపిక ఇలా ఉంటుంది, ఇలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది, అమ్మాయి ఇంత అందంగా ఉంది అనేది ఒక రిజిస్టర్ అవుతుంది అందరికీ. దాని తర్వాత ఒకళ్ళు ఐటమ్ సాంగ్ ఇవ్వచ్చు, ఒకళ్ళు బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందని అడిగే రోల్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఏదో చేయొచ్చు, అసలు సినిమాయే ఫ్లాప్ అవ్వచ్చు, అసలు పాట కూడా ఫ్లాప్ అవ్వచ్చు. వేరియబుల్స్ అని ఇన్ని ఉన్నాయి. కానీ నువ్వు తీసుకునే డెసిషన్ ఇప్పుడు నీకున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అంతకుముందు చేసిన సినిమాల్లో నీకు ఎంత వచ్చింది, ఇప్పుడు చేయబోతున్న సినిమాలు, నువ్వు ఆలోచిస్తున్న సినిమాల్లో ఏం వస్తుంది రాది. నేను మొత్తం నీకు థీసిస్ డిగ్రీ ఇచ్చినట్టు నీ థీసిస్ డిగ్రీ నీకు వేరేది ఉంటుంది. ఓకే, నీకు సపోజ్ నీ పేరెంట్స్కి ఇష్టం అవ్వకపోవచ్చు, నీకు ఇష్టం అవ్వకపోవచ్చు, నీ బాయ్ ఫ్రెండ్కి ఇష్టం అవ్వకపోవచ్చు, లేకపోతే ఆ ఫ్యాక్టర్స్ ఏం నాకు తెలియదు కదా, నాకు తెలిసిన ఫ్యాక్టర్స్ నేను చెప్తున్నాను. అండ్ ఇప్పుడున్న పరిస్థితులుగా చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఫ్యూచర్ ఐ కాంట్ ప్రెడిక్ట్. సో అది కరెక్టే. అది ఫైనల్గా ఏదో హిట్ అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత తను నాతో ఒక 4 years తర్వాత నాకు చెప్పింది, నేను 10 సినిమాలు చేశాను, వెరీ పర్ఫార్మెన్స్ రోలు, ఇది రోలు, ఆ రోలు ఇవన్నీ చేశాను, ఎక్కడికి వెళ్ళి నన్ను ఖలాస్ గర్ల్ అని పిలుస్తారని చెప్పింది. అని మొత్తం అమ్మాయి 10 సినిమాల్లో సంపాదించిన దానికన్నా ఖలాస్ సాంగ్ స్టేజ్ అపియరెన్సెస్ మీద షీ ఎర్న్ 4 times more. అది అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు కూడా. అది నాకు నేనైనా పెద్ద జ్యోతిష్యుడు నేను చెప్పింది, నేను అది చెప్పలేదే. నీకు అసలు మ్యాక్సిమం డబ్బులు దీంట్లో వస్తాయని నేను చెప్పలా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఓకే, సో ఇప్పుడు నేను ఎవరికి ఏం చెప్పినా సరే వర్స్ట్ అండ్ బెస్ట్ సిచ్యువేషన్స్ నేను చెప్తాను. అది ఆఫ్టర్ దట్ మీరు మొత్తం అన్ని కార్డ్స్ అని ఫేస్ అప్ ఇది ఉన్నాయి. దీని తర్వాత నువ్వు ఆడతావా లేదా, లైఫ్ తోటి ఒక గేమ్ ఆడతావా లేదా అనే డిసిషన్ నువ్వు తీసుకోవాలి. నా దగ్గర కార్డు ఉన్నాయి, ఫ్యాంటాస్టిక్ ఉన్నాయి, నేను ఆడేసి చెప్తానని నేను చెప్పను. దిస్ ఇస్ ఇట్ అండ్ ప్రాక్టికల్గా. సో ఇప్పుడు కానీ ఇక్కడ ఒక్కటే పాయింట్ ఏంటంటే బ్రెయిన్ వాషింగ్లో ఉన్న డేంజరు నాకున్న ఒక మెంటల్ స్ట్రెంగ్త్ తోటి నేను తీసుకుని దాని తర్వాత ఒక రివర్స్ ఎఫెక్ట్ అయితే ఒకవేళ దాన్ని తట్టుకోవడానికి నాకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అవతల వాళ్ళకు ఉంటుందని నాకు తెలియదు, కానీ ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లో అది ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే నా ప్రభావం, నేను మాట్లాడే ప్రభావం అట్మాస్ఫియర్ వలన అనుకోవచ్చు. రేపు పొద్దున్న రివర్స్ అయిందంటే ఇట్ క్యాన్ రియల్లీ ఎఫెక్ట్ ద పర్సన్ బికాజ్ ఆల్రెడీ the decision has been taken. But that is the truth for everybody. That is true. But do you gauge their situation practically or also their capability and all that and then? అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఏ మనిషి కూడా సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు ఇప్పుడు. అవును, వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న సిచ్యువేషను, వాళ్ళకున్న టైం పీరియడ్, ఆ టైం బట్టి వాళ్ళు ఒక మెంటల్ స్టేట్లో ఉంటారు. సో చెప్పడం దట్ మైట్ నాట్ బి ద సేమ్ 1 month later. లేకపోతే ఎవరో రియాక్షన్ వల్ల మొత్తం చెడిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియా ఆల్వేస్ హ్యాడ్ దిస్ వెరీ కొంచెం సెన్షువల్ ఓవర్చెస్ ఎక్కువ ఉంటాయి జియాకి, న్యాచురల్ బాడీ లాంగ్వేజ్. సో నిశ్శబ్దం నేను చెప్పాను స్టోరీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఎటిపికల్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఒక అమ్మాయిని మామూలుగా ఇంకొక అబ్బాయితో లవ్ స్టోరీ ఏదో చేస్తారు. ఇక్కడ అమితాబ్ బచ్చన్ తోటి పేరు చేసి ఒక 60 ఏళ్ల మనిషికి 18 ఏళ్ళ అమ్మాయికి ఒక రిలేషన్షిప్ అనేది చేసినప్పుడు అది ఎలా అవుతుందో నాకు తెలియదు. బట్ అమితాబ్ బచ్చన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ 18-year-old గర్ల్ అనేది ఒక అటెన్షన్ పాయింట్ వస్తుంది ఫస్ట్. దాని తర్వాత నువ్వు ఎంత బాగున్నావు, నీ యాక్టింగ్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది, ఇలాంటివన్నీ వస్తాయి దాని తర్వాత వెనకాల. అది జనాలకి ఒక నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుందా, పాజిటివ్ వస్తుందా, భలే చేస్తుందా, ఇవన్నీ నేను లైక్ నో ఫిల్మ్ ఆఫ్ మైన్ ఐ కెన్ గివ్ గ్యారంటీ. ఆ డెసిషన్ తీసుకుంటాం అనేది అని చెప్పాను. ఇప్పుడు జియాకున్న ఏజ్కి జియాకి అసలు అంత మెంటల్ కెపాసిటీ ఉందా అసలు ఆలోచించడానికి, అర్థం చేసుకుంటానికి అని మీరు అడగచ్చు. లేదు, ఎవరికి కెపాసిటీ లేదు, నాకు లేదు. నా పాయింట్ అది. బికాజ్ ఎవెన్చువలీ ఇప్పుడు తను ఏమనొచ్చు అప్పుడు, లేదు నేను అమితాబ్ బచ్చన్ లాంటి ఒక ఏజ్ పర్సన్తో నేను చేయను, నేను యంగ్ పర్సన్తోనే చేస్తాను. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. అది నేను తీసిన తర్వాత లేకపోతే వేరే ఎవరో తీసేది అమ్మాయికి అయితే రావచ్చు. కానీ దట్ పర్టిక్యులర్ డే షీ టుక్ ద డెసిషన్, ఐ వాంట్ టు డూ దిస్ రోల్ ఎట్ ఎనీ కాస్ట్, నా డెబ్యూ ఫిల్మ్ ఇదే అవ్వాలి అని చెప్పింది. అండ్ షీ గాట్ అ డ్యూ క్రెడిట్ కంప్లీట్లీ. షీ గాట్ ఆల్ ద అటెన్షన్. అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ జియా మీద వెళ్ళింది అటెన్షన్ అందరికి. బట్ అమ్మాయి సస్టైన్ చేయలేకపోయింది తర్వాత. ఈ అమ్మాయి క్యారెక్టర్ గజనీ అంత పెద్ద హిట్ వచ్చినా దాంట్లో డింట్ వర్కౌట్. తర్వాత నేను ఒక 4 years తర్వాత నాకెవరో ఒక థ్రిల్లర్ స్టోరీ ఒకటి తీసుకొచ్చినప్పుడు నేనేం చెప్పాను, దాంట్లో ఒక లెస్బియన్ క్యారెక్టర్ ఉంది, ఒక యంగ్ గర్ల్ అండ్ స్లైట్లీ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ మధ్యన అఫేర్లో ఒక క్రైమ్ డ్రామా. అది నేను జియాకి చెప్పిన ఇలా విన్నాను, జియా ఐ థింక్ యూ షుడ్ డూ దట్ అని. తనేంటి ఇప్పుడు
నిషబ్ తర్వాత అంత డిఫరెంట్ రోల్ చేసిన దాని వలన అంత నాకు పేరు వచ్చినా కూడా నన్ను ఒక టిపికల్గా నన్ను ఏంటి టైప్ కాస్ట్ చేస్తారు అలాంటి రోల్ చేస్తే, అలాంటి రోల్స్ నేను రెగ్యులర్ హీరోయిన్నే అవుతాను అని చెప్పినాడు. రెగ్యులర్ హీరోయిన్ ఆల్రెడీ నువ్వు చేసిన 3-4 సినిమాలు దే డిడ్ంట్ వర్క్. సో రెగ్యులర్ హీరోయిన్ అనే వర్డ్ బై ఇట్ సెల్ఫ్ నువ్వు రెగ్యులర్ అయిపోతున్నావు. అవును. లేదు ఎవరు చేయలేని రోల్ నేను చేస్తానంటే అప్పుడు నీకు అట్లీస్ట్ ఒక డైరెక్షన్ ఉంటుంది, ఒక డిఫైన్ జియాకి ఇలా జియా అయితే చేస్తుంది, జియా అయితే ఇలా బాగుంటుంది అనేది ఒక నీకు ఒక సెపరేట్ దారి నువ్వు కొలుచుకుంటావు. నేను కూడా చెట్ల చుట్టూ తిరిగి నేను రొమాంటిక్ సాంగ్స్ పాడతాను మామూలు అందరు హీరోయిన్స్ లాగా అంటే నువ్వు మామూలు అందరు హీరోయిన్స్లో ఉంటావు. దాని తర్వాత నీ లక్ సినిమా హిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ యూఆర్ నాట్ గోయింగ్ టు స్టాండ్ అవుట్. అది నీ డెసిషన్ అని చెప్పాను. సో ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు ఇట్ వర్క్డ్ అవుట్, సెకండ్ టైం ఇట్ డెంట్ వర్క్. ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమా తను చేయనని చెప్పింది. ఓకే, దట్ ఈస్ హర్ చాయిస్. దాని తర్వాత ఒక 3-4 years తర్వాత అగైన్ షీ కేమ్ టు మీట్ మీ. నాకు అసలు వేరే సినిమాలు అసలు వర్కౌట్ అవ్వట్లేదు, క్యాన్ వీ డూ దట్ అని అప్పుడు అసలు స్క్రిప్ట్ వెళ్ళిపోయింది. అదేదో ఐ వాజ్ నాట్ ఇన్ దట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఆఫ్ డూయింగ్ దట్ ఫిల్మ్. ఇంకొక 1-2 yearsలో అన్ఫార్చునేట్లీ షీ డైడ్. యూనో నా పాయింట్ ఎందుకంటున్నానంటే నిశ్శబ్దప్పుడు అదే జియా, నేను ఐడియా చెప్పినప్పుడు అదే జియా, తర్వాత కూడా అదే జియా. కానీ అప్పుడప్పుడున్న పరిస్థితులు, అప్పుడప్పుడున్న వల్నరబిలిటీస్, అప్పుడప్పుడున్న ఇన్సెక్యూరిటీస్, అప్పుడప్పుడున్న స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ బట్టి డెసిషన్ తీసుకుంటారు ఎవరైనా. ఇట్ కాన్ బి డన్ ఈ మనిషి ఇలాంటిది ఆ మనిషి అలా ఆలోచిస్తుంది అనేది మనం ఒక స్థితబద్ధంగా చెప్పలేదు. మీరు 2 చాలా కీలకమైన పదాలు ఏమనెత్తారు ఇక్కడ. ఒకటి వల్నరబిలిటీ, ఒకటి స్ట్రాంగ్ మైండ్. స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళు ఎవరు బ్రెయిన్ వాష్ ఎవరు అవుతారా? స్ట్రాంగ్ మైండ్ అనేది అబ్సల్యూట్ టర్మ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ స్ట్రాంగ్ మైండ్ అనేది రిలేటివ్ వర్డ్. ఎవరి కంపేర్ చేస్తే స్ట్రాంగర్ అనే దాంట్లో ఉంటుంది. ఇంకోటి ఆర్గ్యుమెంటేటివ్కి బిలీఫ్ డిపెండ్ చేసుకోవడానికి కొంతమంది ఉంటారు. నా బిలీఫ్ కన్నా వేరే అతని బిలీఫ్ నాకన్నా బెటర్గా ఉండొచ్చు అనేది ఇంకొకళ్ళు ఉంటారు. సో ఆ రిసెప్టివ్నెస్ కూడా ఇట్ ఈస్ a function of number of things. Yeah, it's not just vulnerability. Correct. మీరు బ్రెయిన్ వాష్ చేశారు, మీరు బ్రెయిన్ వాష్ అయ్యారా ఎప్పుడైనా? I think I would have been brainwashed by books possibly. ఎందుకంటే మీరు ఏ థాట్ ఇప్పుడు మీరు ఫార్మేటివ్ ఇయర్స్లో ఇప్పుడు సపోజ్ నన్ను చిన్నప్పుడు మా మదరు మా గ్రాండ్ మదరు అందరూ నన్ను రామాయణం దేవుడు ఇవన్నీ బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు. అంటే అప్పుడు నాకు బ్రెయిన్ ఉండకపోవచ్చు. ఫార్మేటివ్ ఇయర్స్లో నాకు ఫామ్ అయిందే వాళ్ళు చెప్పిన అన్నీ ఇది కరెక్టు అది తప్పు ఇది ఒప్పు ఇట్లా అన్నీ వినేసి నేను ఒక మైండ్ ఫామ్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ఒక బుక్ చదవటము, లేకపోతే దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ వినటము, లేకపోతే ఎవరన్నా నేను కలవటము, వాళ్ళ మాటలో ఆ బుక్స్లోంచి వచ్చిన దాంట్లో నేను అంతకుముందు ఫామ్ చేసుకున్నది వాష్ అయిపోతుంది. వాష్ అయిపోయి నాకు ఒక కొత్త రకం థింకింగ్ వస్తుంది. సో ఆ విధంగా ఐడ్రీమ్ మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేశారు, నీషే మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేశారు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేశారు. ఇస్ దట్ ట్రూ? 100%. వీళ్ళందరూ మిమ్మల్ని సజీవంగా ఉండి మీ జీవితంలో ఒక పార్ట్ అయ్యి ఉండి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు సజీవంగా ఉండంటే ముప్పాళ్ళ రంగనాయకమ్మ అనే ఉద్దేశం మీ జీవితంలో ఒక భాగం అయ్యండి. నా జీవితం అంటే నా రిలేషన్షిప్ ఐ వుడ్ సే సత్యేంద్ర డెఫినెట్లీ హీ వాజ్ బ్రెయిన్ వాష్ చేసినట్టు 100%. ఎందుకంటే నేను ఆలోచించే విధానాన్ని మార్చగలిగిన ఏ వ్యక్తి అయినా నాకు బ్రెయిన్ వాషింగ్ దాంట్లోకి వస్తాడు. మీరు బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం యాక్టివ్గా మీకు కావాల్సిన రిజల్ట్స్ కోసం చేస్తారా, లేకపోతే జనరల్గా కూడా బ్రెయిన్ వాష్ చేస్తూ అదొక యాక్టివిటీగా పెట్టుకుంటారా? అంటే డూ యూ లైక్ టు సీ దట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ చేంజ్? దిస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను చాలాసార్లు ఐ లవ్ టు డిసోరియంట్ పీపుల్. డిసోరియంట్ అంటే వాళ్ళు అనుకుంటున్నది నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గోవిందా సినిమా షూటింగ్ అప్పుడు నేను తిరుపతి కింద వాటెవర్ కొండ మీద కాకుండా కింద ఎక్కడో షూటింగ్ జరుగుతుంది. నా అసిస్టెంట్స్ అందరూ సార్ పొద్దున్న మేము కొండకి వెళ్ళి వస్తాము అది చెప్పాను నాకు. సో నా టాపిక్ వచ్చింది కదా అని నేను క్వశ్చన్ అడుగుతాను. నేను దేవుణ్ణి నమ్మను, మీరు నమ్ముతారు. మీకన్నా నాకెందుకు ఎక్కువ ఇచ్చాడా? నాకు ఎక్కువ తెలివి ఇచ్చాడు, నాకు ఎక్కువ డబ్బు ఇచ్చాడు, నాకు ఎక్కువ టాలెంట్ ఇచ్చాడు మీకన్నా. నేను అసలు ఎప్పుడు నాకు తెలిసినప్పుడు నేను దేవుడికి దండం పెట్టలేదు. ఎందుకని అడిగారు మీరు? అదే నా ఉద్దేశం ఏంటి అక్కడ వాళ్ళని అసలు నాస్తికత్వంలోకి బ్రెయిన్ వాష్ చేయాలనే నా ఉద్దేశం కాదు అక్కడ అసలు. అలా ఐ వాంట్ టు డిసోరియంట్ దెమ్, ఐ వాంట్ టు డిస్టర్బ్ దెమ్ జస్ట్ ఫర్ మై ఎంటర్టైన్మెంట్. సో దట్ దే ప్రెస్ ద రీస్టార్ట్ బటన్ అండ్ ఆర్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. నా ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే నేను ఆ బ్రెయిన్ వాష్ చేసేంత టైం నేను తీసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. ఎందుకంటే వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గాడ్ అనే ఆసరా లేకపోతే బతకలేరు వాళ్ళు. బికాజ్ గాడ్ అనేది నెసెసిటీ. ఇది దేవుడు చూసుకుంటాడు రా అని అనుకుంటే ఇట్లా
ఇంక మనకి ఏదో ఒకటి అవుతుందిలే ఎప్పుడో అనే ఒక హోప్ అనేది మీరు ఆ స్ట్రాలాగా పట్టుకోకపోతే అసలు బతకలేరు వాళ్ళ కెపాసిటీ నాకు తెలుసు. సో నేను బ్రెయిన్ వాష్ చేయాలంటే నాకు చాలా అవసరం అన్నా ఉండాలా, ఆ మనిషి బ్రెయిన్ వాష్ అవ్వాల్సిన అవసరం అన్నా ఉండాలా, లేకపోతే అట్లీస్ట్ ఆ మనిషికి ఆ కెపాసిటీ ఉండాలి. నేను కాన్వర్స్ చేసేది అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది అని నేను గేజ్ చేసినప్పుడు ఐ మైట్ స్పీక్ దట్. బ్రెయిన్ వాష్ చేయడానికి కావాల్సింది తెలివితేటలా, ఎమోషనా? ఐ థింక్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్. బికాస్ తీవ్రత ఉండాలి ఇక్కడ కూడా. తీవ్రత అనేది ఎమోషన్ నుంచి వస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది మీకు నాలెడ్జ్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రెయిన్ వాష్ అవ్వటం వలన నీ ఎమోషన్ నువ్వు ఇంకా బెటర్గా ఫీల్ అవుతావు అనే ఇన్సెంటివ్ లేనప్పుడు కేవలం నాలెడ్జ్ అనేది ఒక బుక్లో ఉంటుంది. అది సో ఉదాహరణకి యూఆర్ సెయింగ్ నువ్వు ఎక్స్పోజ్ చేసి డిఫరెంట్గా చేస్తే నేను అందరూ డిఫరెంట్గా చూస్తారు కాబట్టి అందులోంచి నువ్వు ఒక ఆనందం పొందవచ్చు. పాపులారిటీ ఇప్పుడు మీ హీరోయిన్, మీ యాక్ట్రెసెస్ని మీరు కన్విన్స్ చేసిన పద్ధతి చూస్తే కరెక్ట్, నువ్వు అందులోంచి ఇంకా ఆనందం పొందుతావు బికాజ్ నీకు ఎక్కువ క్రౌడ్. ఇప్పుడు నీ సెక్షువాలిటీని నువ్వు ఒక పవర్గా తీసుకుంటావా, లేకపోతే నువ్వు దాచేసి నీ ఒక పెళ్లి చేసుకున్నప్పుడు నీ ఒక మొగుడు ఎవరికి ఇచ్చేస్తావా, దాన్ని ఒక క్యాపిటల్ లాగా చూసి దాన్ని ఒక ప్రైడ్గా మా మగవాడు ఎలా అంబానీ తన కారు తన డబ్బు వాడుకున్నట్టు నువ్వు నీ బాడీని వాడుకుంటావా లేదా అనేది నీ పర్సనల్ డెసిషన్. అది ఎందుకంటే సొసైటీలో సెక్షువాలిటీని యూజ్ చేసి ఏ ఉమెన్ అయినా ఒక అమ్మాయి ఒక డీమీన్ చేసి ఒక లుక్ డౌన్ చేస్తారు. అది బికాస్ ఆఫ్ మేల్ పర్స్పెక్టివ్ చూస్తారు కాబట్టి. అంటే ఇప్పుడు మేల్ నేమో స్టడ్ అంటారు, ఉమెన్ నేమో స్లట్ అంటారు. రెండు వాళ్ళిద్దరు చేసేది ఒకటైనా కూడా జస్ట్ ఓన్లీ బికాస్ టు ఎన్స్లేవ్ ఎ ఉమెన్స్ సెక్షువాలిటీ. ఆ సెక్షువాలిటీని లిబరేట్ చేయగలిగే స్ట్రెంగ్త్ నీకు ఉన్నప్పుడు యూ షుడ్ బి దట్. ఇది నేను చెప్తాను. చిన్నప్పుడు మీ లెక్కల మాస్టారు, ఇంగ్లీష్ టీచరు వీళ్ళెవరు మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయలేదా? బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో. బాగా చదువుకో అనేది ఉపదేశం. బాగా ఎందుకు చదువుకోవాలి అని చెప్పగలుగుతాం, అది బ్రెయిన్ వాష్. అలా చేయలేదు ఎవరు? ఇంట్లో అమ్మ నాన్నగారు ఎవరు? వాళ్ళందరూ వారి మార్కులు తెచ్చేసుకోవాలి, నువ్వు 40 లేకపోతే నువ్వు ఎందుకు పని రాకుండా పోతావు అని అలాంటివన్నీ చెప్తారు. కానీ అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనే మీనింగు నాకు మొత్తం నా కాలేజు స్టూడెంట్స్లో ఒక్కరు చెప్పలేదు. స్కూల్ లైఫ్లో టీచర్ కానీ, మా ఫాదర్ కానీ, మదర్ కానీ. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో దే జస్ట్ గో వైల్డ్. అలాగే బట్ మీకు బ్రెయిన్ వాషింగ్ అనే ఈ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఒకవేళ టీచర్ అయితే నేనేం చెప్పేవాడిని, ఇప్పుడు కాపీ కొట్టడం లేకపోతే బట్టి పట్టడం మార్కుల కోసం, దానికి మార్కులు ఈజ్ నాట్ ద పాయింట్. ఎడ్యుకేషన్ దాని మీనింగు నీకు తెలిసిన దానికన్నా ఎక్కువ తెలియాలి, లేకపోతే నువ్వు ఒక స్టంట్ అయిపోతావు గ్రోత్ అనే ఒక థియరీలోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కాపీ కొట్టాలంటే మీరు గిల్ట్ ఫీల్ అవ్వాలి, అంతేగాని ఒక ప్రైడ్గా ఫీల్ అవ్వాలి. భలే కాపీ కొట్టింది చేసేదా అని మీ అందరూ ప్రైడ్. యాక్చువల్గా మేము ప్రౌడ్గా ఫీల్ అవ్వడం. బట్టి కొట్టడం నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వండి, ఎందుకంటే నాకు మెమరీ పవర్ ఎంత తెలుసా. అసలు థీరం ఏంటి, అసలు థీరం ఎందుకు చదవాలో నాకు చెప్పకుండా థీరం చదవండి. మ్యాథమెటిక్స్లో థీరమ్స్ ఉంటాయి. అసలు థీరమ్స్ రీజన్ ఏంటి, దాని కాజ్ ఏంటి అనేది నాకు ఒక్క టీచర్ చెప్పలే ఎంతవరకు. ఆ థీరమ్స్ చదవమని చెప్పారు అంతే. బ్రెయిన్ వాషింగ్ చేయడం వల్ల మోస్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏమిటంటారు? ఐ డోంట్ థింక్ ఇస్ ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్. ఎందుకంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెర్రరిస్ట్ని బ్రెయిన్ వాష్ చేసాం, ఏం చెప్పాము, వీళ్ళు గోడు వల్ల లేకపోతే ఇది ఎంతమంది బాంబు వేసి చంపే వాళ్ళు ఇది అది అని వాళ్ళు చేశారు. నెగిటివ్ ఎప్పుడు ఎవరికి వచ్చింది, చచ్చిపోయినకి వచ్చింది ఒకటి. రెండు, రేపొద్దున ఆయన చంపేశారు పోలీసులు ఎవరో, అడిగి వచ్చింది నెగిటివ్ ఎఫెక్ట్. కానీ వాడు ఒక మాట విని వాడు తీసుకున్న డెసిషన్లోంచి వచ్చిన పరిణామాలు, అవును, రిజల్ట్స్. అది నా ఉద్దేశంలో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ కింద రాదు. ఎందుకంటే యు ఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ డెసిషన్. అది ప్రతి ఒక్కడు ప్రతిరోజు చేస్తాడు. అది ఒకడు ప్రాణాలతో చేయొచ్చు, ఒకడు నష్టంతో చేయొచ్చు, ఒకడు ఒక డిసప్పాయింట్మెంట్తో చేయొచ్చు, వేరియస్ డిగ్రీస్లో జరుగుతూనే ఉంటుంది. సో అది ఆ టాపిక్కే అసలు బ్రెయిన్ వాషింగ్కి సంబంధించింది కాదు నాకు తెలిసేది. ఎనీథింగ్ ఈజ్ ఎ డెసిషన్, అది డెసిషన్ ఓరియంటెడ్. బ్రెయిన్ వాషింగ్ అనేది లైక్ ఐ సెడ్ ప్యూరెస్ట్ డెఫినేషన్ ఇస్ టు చేంజ్ ద వే యూ థింక్. అంటే రైట్ ఫ్రమ్ ద కోర్ మీ పర్సెప్షను, మీరు అంతవరకు దాని గురించి ఏం ఆలోచించారో మీ పర్సెప్షన్ ఏంటి, మీకున్న దృక్పథాన్ని మార్చగలిగేలా చేయటం అనేది బ్రెయిన్ వాష్. ఉదాహరణకు మీరు అన్నట్టు రాజకీయ నాయకులు వీళ్ళందరూ చేసే బ్రెయిన్ వాషింగ్ కిందకు వస్తుందా లేకపోతే 100? అంటే ఎలాంటి వాళ్ళు చేస్తే వస్తుంది? హిట్లర్ బ్రెయిన్ వాషర్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది బ్రెయిన్ వాషింగ్. విచ్ ఈస్ ద రీజన్ వై హీ ఈజ్ సో పాపులర్. మీరు అంతవరకు అనుకుంటున్నది దాన్ని ఓవర్ టర్న్ చేసేసి హెడ్ మీద తిప్పేసి అది కాదు ఇది అని చెప్పి నమ్మించగలిగితే దట్ ఈస్ బ్రెయిన్ వాషింగ్.
కానీ ఎలాగా అంటే మీకు మంచి జరుగుతుంది ఇది చేస్తే నువ్వు దీన్ని స్వాట్ ఇది అని మీరు చెప్తే అది ఆబ్జెక్టివ్గా ఉంది బ్రెయిన్ వాషింగ్. నువ్వు చేయాల్సిందే, నువ్వు చేస్తేనే నీకు మంచి జరుగుతుంది. చేయాల్సిందే అనేది ఆర్డర్. చేయాల్సిందే అనేది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నది ఏ కేటగిరీ బ్రెయిన్ వాషింగ్? డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బిలీవింగ్ ఇంతవరకు అమెరికాలో చేస్తుంది తప్పు. ఎందుకంటే ఈ రీజన్ మనం ఇరాక్లో ఇన్నిసార్లు చేసి మనం ఏంటి పొడిచింది. అందుకని అసలు అలా అమెరికన్స్ అందరూ మంచోళ్ళు, అమెరికాయే ఫస్ట్, మిగతా కంట్రీస్ అన్ని ఎదవలు, వీళ్ళందరూ మన దేశంలోకి చొచ్చుకొచ్చేస్తున్నారు, వాళ్ళందరూ టెర్రరిస్టులు అవుతారు అని తను నమ్మాడా లేకపోతే నమ్మించేటట్టు చేస్తున్నాడా, వాట్ ఎవర్ ద ఈజ్ ఇంటెన్షన్ పక్కన పెడితే వాళ్ళు ఆలోచించే ఒరిజినల్ అమెరికన్ వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాడు. వాట్ ఎవర్ డిగ్రీ. ఒరిజినల్ అమెరికన్ వాల్యూస్ అంటే ఏంటి? లిబరల్. అమెరికన్ వాల్యూ లిబరల్, వెరీ ఫ్రెండ్లీ టు ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ టు అమెరికా. సో దట్స్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ బ్రెయిన్ వాషింగ్ యాక్చువల్లీ. యా, సో అమెరికన్ వాల్యూస్ని ఎరాడికేట్ చేయడానికి దట్ ఈస్ వాట్ డొనాల్డ్ ట్రంప్స్ ఫిలాసఫీస్. సో ఇన్ దట్ సెన్స్ డూ యూ బిలీవ్ దట్ హూఎవర్ ఇస్ బ్రెయిన్ వాషింగ్ వాడు చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నట్టునా? 100%. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఇవాళ డొనాల్డ్ ట్రంప్ని నమ్మని వాళ్ళు ఉంటారు, అలాగే ఒక టెర్రరిస్ట్ నమ్మని వాళ్ళు ఉంటారు, అలాగే వేరే ఏ ప్రిన్సిపల్స్ అయితే ఒకడు విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడో అతని అపోనెంట్స్ కూడా ఉంటారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఎంతమంది ఓటేస్తారో వాళ్ళందరినీ అతను బ్రెయిన్ వేస్ట్ చేయలేడు కదా ఈ కాంటెక్స్లో. ఒకవేళ వాళ్ళు ఓటుగా అది ట్రాన్స్లేట్ కాకుండా లేకపోతే గెలవకపోతే, ఇప్పుడు హిట్లరు జర్మనీలో 1927లో ఒక స్పీచ్ ఇచ్చాడు. పోలాండ్ మొత్తం నేను కాంకర్ చేసి పోలాండ్లో ఉన్న అందరినీ మీ ఇంట్లో పనులుగా తీసుకొస్తానని చెప్పాడు. అది మొత్తం అసలు గ్రౌండ్ అంతా ఒక 5 నిమిషాలు చప్పట్లు కొట్టారు, ఇంక్లూడింగ్ విమెన్. అంతమందిని అసలు అలాంటి లైన్కి ఒకడు ఒప్పించగలిగాడంటే దట్ ఈస్ ద హైట్ ఆఫ్ బ్రెయిన్ వాషింగ్. మీరేంటి ఫెల్లో హ్యూమన్ బీయింగ్స్ అని కూడా చూడట్ల. ఎప్పుడో పోలాండ్ ఫస్ట్ వరల్డ్లో ఒక ప్యాక్లో ఏదో చేసి ఆడేదో మోసం. అంటే మనకి ఇప్పుడు ఇండియాలో ఒక పర్టికులర్ పర్సన్ చెప్పాడు అనుకోండి, అది ఇలా మొత్తం పాకిస్తాన్ అంటే మనకి ఎనిమిది ఉంది, పాకిస్తాన్ అందరూ ఇలా చేసేస్తాం, చప్పట్లు కొడతారు అందరూ. అవును, అది ఎంత సీరియస్గా వాళ్ళకి అర్థమైంది. ఇది ఊరికైనా ఒక స్పాంటేనియస్ రియాక్షన్ అవ్వచ్చు, కానీ దాంట్లో 10-15 మంది దే విల్ గెట్ బ్రెయిన్ వాష్ ఆ థియరీ తోటి. అదే అడుగుతున్నారు, వీళ్ళందరూ బ్రెయిన్ వాష్ అన్నట్టు కాదు, చప్పట్లు కొట్టిన వాళ్ళు బిలీవర్స్ అండ్ ఫాలోవర్స్. నెక్స్ట్ లెవెల్ ఇస్ బ్రెయిన్ వాష్. బ్రెయిన్ వాషింగ్ నిర్ణయం కూడా తీసుకుంటారు. ప్రతి ఆలోచన అక్కడి నుంచి రాడు. ఆడు భలే డైలాగ్ చెప్పాడని చప్పట్లు కొట్టడం అనేది బ్రెయిన్ వాష్ కింద రాదు. ఈ చెప్పింది కరెక్టే, నా ఆలోచన ఇలాగే ఆలోచిస్తా, నెక్స్ట్ నేనేం చేస్తాను అనేది ఒక చిన్న ఒక బ్రాంచెస్ లాగా తయారైపోతాయి బ్రెయిన్ వాషింగ్ అనేది. డిగ్రీస్ ఆఫ్ బ్రెయిన్ వాషింగ్ అవుతుంది. డిగ్రీస్ ఆల్సో ఇంప్లిమెంట్ చేస్తాడు. దే విల్ ఆల్సో స్టార్ట్ బ్రాంచెస్. ఫాలోవర్ అంటే మ్యాక్సిమం వెనకాల నడుస్తారు, అది ఏమన్నా అంటే సౌండ్ ఇస్తారు నోటితోటి చేతులతోటి. బియాండ్ దట్ దే కాంట్ డూ ఎనీథింగ్. మ్యాక్రో లెవెల్లో చూస్తే బ్రెయిన్ వాషింగ్ అనేది ఇట్స్ యాక్చువల్లీ ఎ టూల్. బ్రెయిన్ వాషింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్లోనే చెప్పినాడు, ఐ డోంట్ థింక్ ఎనీబడి థింక్స్ ఇట్స్ బ్రెయిన్ వాషింగ్ వెన్ దే డూయింగ్ ఇట్. వాడికి ఉన్న థాట్ ప్రాసెస్ని, ఇప్పుడు రిలీజియన్ ఇస్ బ్రెయిన్ వాషింగ్. ఒక మామూలు జంతువులు పుట్టినాయి, మనుషులు పుట్టారు, ఆడేదో అడవి ఆటవిక దాంట్లో జీవిస్తున్నారు. వాళ్ళు ఆకలి వస్తే తింటారు, ఏది చేస్తారు. లేదు ఇలా ఉండాలా మనిషి జాతి అంటే, అక్కడ ఒక చెట్టుని పూయించాలి, ఇది చేయాలి, అది చేయాలి అని ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావడం, దట్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ రిలీజియన్ అనేది ఫస్ట్ బ్రెయిన్ వాషింగ్. ఆబ్వియస్లీ అదే రిలీజియన్లో ఒకడు ఇంకొంచెం ఆలోచించి ఆడు ఇస్లాం కనిపెట్టాడు, ఇంకోటి కొంచెం ఆలోచించి బుద్ధిజం, ఇంకోటి ఎవడో ఇంకోటి, ఇవన్నీ రకరకాల బ్రెయిన్ వాషింగ్స్. ఇంకా దాంట్లో ఆఫ్కోర్స్ సబ్సెక్ట్స్ ఉంటాయి, పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, సోషల్ థాట్ ప్రాసెస్ ఉంటాయి, దాని తర్వాత రాడికల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. Every group trying to outthink or think differently from the other group is a process of brainwashing. So brainwashing lo you talked about degrees and idi ఈ మొత్తం బ్రెయిన్ వాషింగ్ సిస్టంలో మీరు రిలీజియన్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 10,000 వరుసలో నేను ఉంటా ఒక అమ్మాయితో బట్టలు ఇప్పేసి మనం బ్రెయిన్ వాష్ చేయడానికి. సో మీరు చేసేది మాత్రం యూ డూ ఇట్ ఓన్లీ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ యూ టు సర్వ్ యువర్ పర్పస్? ఐ డూ ఇట్ ఆల్సో ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అనేది నేను డిసోరియంట్ చేస్తున్నాను, అంటే ఐఎమ్ కన్ఫ్యూజింగ్. ఇందాక నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను కదా, ఇప్పుడు ఒక శిల్పి ఆలోచించాడా ఎంత పెద్దగా చేయాలి బ్రెస్ అని ఒక దేవత ఆలోచించుంటాడు, అది డిసోరియంట్ చేయటం, అంతేగాని బ్రెయిన్ వాషింగ్ కాదు. ఎందుకంటే నేను అమ్మ ఇంట్రా ఇలా అనేసాడంటే ఐ వాంట్ టు జస్ట్ ఒక చిన్న షేక్. మందర కైకేని వెళ్ళి చేసిన బ్రెయిన్ వాషింగ్ అయినా అది దట్ ఈస్ మోర్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి పాయిజనింగ్ చేయటం. ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎఫెక్ట్ అవుతారు ఒక జరుగుతున్న సిచ్యువేషన్ నుంచి అనేది, దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. బట్ బ్రెయిన్ వాషింగ్ రామాయణంలో జరగలేదంటారా? నో, రామాయణం ఇస్ బ్రెయిన్ వాషింగ్. బ్రెయిన్ వాషింగ్ జరగలేదు, రామాయణమే బ్రెయిన్ వాషింగ్. ఏమని? దట్ అన్నయ్య ఎంత సొంటైనా తమ్ముడు అని సేవ చేయాలి.
భర్త ఎంత ఇదైనా భార్య చచ్చినట్టు అని సేవ చేయాలి. ఇలాంటి అన్ని చెప్పడానికి ఒక రామాయణం అనే శాంక్టమ్ తీసుకుని ఒక బానిసత్వం అండ్ స్త్రీని అణిగి నొక్కొచ్చడానికి చేసిన ఒక ప్రక్రియ ఫ్యూడల్. ఎందుకంటే రామాయణం వాజ్ రిటర్న్ ఇన్ ఫ్యూడల్ టైమ్స్, నాట్ మహాభారతం. మహాభారతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నెవర్ మెంట్ యాజ్ ఏ సంథింగ్ టు పూజ చేయడానికి చేసింది కదా. అది ఇది అవ్వచ్చు. మన కృష్ణుడు సెపరేట్ ఉంటుంది కదా, భగవద్గీత కాదు, వాట్ ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్, భాగవతం ఆల్సో యూ కెన్ టేక్ ఇట్ స్లైట్లీ ఇన్ రామాయణం స్కోప్. మహాభారతం ఇస్ జస్ట్ ఎ స్టోరీ ఆఫ్ పీపుల్. దాంట్లో కొంతమంది క్యారెక్టర్స్ వస్తే వెళ్తూ ఉండొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ టు బి టేకెన్ ఇన్ ద సేమ్ బ్రెత్. రామాయణం ఈజ్ మెంట్ ఫర్ ఎ వెరీ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ సబ్జుగేటింగ్ ఫ్యూడల్ ఆస్పెక్ట్ నుంచి ఒక బానిస వ్యవస్థ క్రియేట్ చేయడానికి చేసిన ఒక ఇది. అది ఎవరు చేశారంటారు? అది అంటే ధార్మిక అట్ ద టైమ్ ఇట్ వాస్ రిటన్, ఇట్ ఈస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ద కల్చర్. రైట్. ఇప్పుడు పొలిటికల్ మేనిఫెస్టోలు ఉంటాయి, పార్టీ వర్కర్స్ అందరూ విధేయులై ఉండాలి, అదే సేమ్ లీడర్స్కి బానిసలై ఉండాలి అందరూ అనే కాన్సెప్ట్లోంచి అవన్నీ వచ్చినాయి, వేరియేషన్స్ అంతే. సో రామాయణం బ్రెయిన్ వాష్ చేస్తుంది, రామ్ గోపాల్ వర్మ గారు కూడా బ్రెయిన్ వాష్ చేస్తారు. బట్ రామాయణాన్ని ఒక లార్జర్ ఒక సొసైటీని ప్రయోజనాత్మకంగా నడిపించడానికే ఈ బ్రెయిన్ వాషింగ్ అవసరం అని చెప్పి మత పెద్దలు వాదిస్తూ ఉంటారు. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? ఫెయిర్ నా కానీ అది యాక్చువల్గా మత పెద్దలు కాదు, టెర్రరిస్ట్ లీడర్ కూడా అదే అంటాడు. టెర్రరిస్ట్ లీడరు బాంబులు వేసి చంపేస్తే అది లోక కళ్యాణం కోసమని చెప్తాడు. అది కూడా ఎవడో లోకాన్ని నాశనం చేసేద్దాం అని ఎవడు చెప్పడు. ఇలా ఇప్పుడు చేస్తే ఇది అల్టిమేట్గా లోక కళ్యాణానికి వస్తుందని చెప్తాడు. అది నమ్ముతాడు కూడా. అదే ముందు మనం బ్రెయిన్ వాష్ చేసుకోవాలి అలాంటి పరిస్థితుల్లో. బ్రెయిన్ వాష్ అదే అంటున్నాను. బ్రెయిన్ వాష్ అనేది మనం బ్రెయిన్ వాష్ చేసుకున్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనలోంచి సోప్ మనలోంచి వస్తుంది. సోప్ కెనాట్ వాష్ సోప్. అదే అంటున్నా. ఇప్పుడు అది ఆరిజిన్ అనే ఒక థాట్ వస్తుంది, ఇలా ఎందుకు అలా ఏంటి ఆ థాట్ నుంచి నాకు ఒకటి ఫామ్ అయింది, ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ని నేను అప్పుడు మీకు ఎవరికో చెప్తున్నాను, ఇంతవరకు నువ్వు ఆలోచిస్తుంది తప్పు. ఎందుకంటే ఇది అసలు ఏం ఆలోచించాలంటే అది ఇలా ఆలోచిస్తే అలా అవుతుంది, ఇలా ఆలోచిస్తే ఇలా అవుతుంది అని, దట్ ఈస్ బ్రెయిన్ వాషింగ్. కానీ నేను సోప్ కాంట్ వాష్ సోప్. సపోజ్ మీరు ఒక పని చేయాలని మొదలుపెట్టి మధ్యలో మీకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని కన్విన్స్ చేస్తున్నారు, ఆ అమ్మాయి కన్విన్స్ రేపు ఆలోచించి చెప్తానంది, మధ్యలో మీకే కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, అయ్యో ఒక భారతీయ స్త్రీని ఒక అమ్మాయిని ఆడపిల్లని ఇలా ఎక్స్పోజ్ చేస్తాను నేనని. నాకు చాలాసార్లు జరిగింది. నేను ఎందుకంటే అప్పుడు నేను మాట్లాడిన విధానంలో తన రెస్పాన్స్ బట్టి నేను చాలాసార్లు ఐ విల్ గేజ్ దర్ మెంటల్ స్ట్రెంగ్త్. సో యూ డోంట్ లైక్ టు ఇన్ఫ్లుయెన్స్ బియాండ్ దేర్ వితౌట్ దేర్. No. I look at the gauge of how they are responding. ఎందుకంటే నాకు ఆల్సో ఇప్పుడు తను కంప్లీట్గా కన్విక్షన్ అవ్వదు, లేకపోతే తనకి ఏదో ఒక ఇది ఉంది, కొన్ని ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అలాంటి అన్నప్పుడు నేను భరించాలి. అండ్ ఇట్ మైట్ నాట్ వర్క్ ఇన్ ద కన్విక్షన్తో చేయనప్పుడు ఇట్ మైట్ నాట్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్. సో అల్టిమేట్లీ గెయిన్ అయ్యేది మీరే. బ్రెయిన్ వాషింగ్ డ్రాప్ చేసుకున్నా బ్రెయిన్ వాషింగ్ నేనే గెయిన్ అవుతా. మీరు అసలు ఏం చెప్పాలి ఇంకా. సో రామోయిజం ఇస్ దిస్ వన్ వే ఆఫ్ బ్రెయిన్ వాషింగ్ కాదంటారా? రామోయిజం ఈజ్ నాట్ బ్రెయిన్ వాషింగ్. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ నేను ఒక పర్పస్ కోసం చెప్పట్లేదు రామోయిజం, నేను నా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అండ్ నాకు తెలిసి నాకు ఎంతమంది చూస్తారో తెలియదు రామోయిజం. ఐ లైక్ టు బిలీవ్ 90% ఏంటి ఇలా చెడు అని ఒక దానికోసం వింటారు, కానీ ఐ డౌట్ ఇఫ్ ఇట్ విల్ గెట్ ఇన్ టు దెమ్. నా ఇంటెన్షన్ ఆల్సో ఇస్ నాట్ టు గెట్ ఎనీబడి. ఏదో నా తృప్తి కోసం నేను మాట్లాడుతున్నాను. మీ తృప్తి కోసం మీరు మాట్లాడుకుంటున్నారు. బ్రెయిన్ వాషింగ్ నేను ఎప్పుడు చేస్తానంటే డూ ఇట్ ఆన్ పర్సన్ టు పర్సన్, బికాజ్ ఐ వాంట్ ఎ వెరీ డెఫినెట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దట్. రామోయిజం ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ రిజల్ట్. అందుకని నా మాట్లాడే విధానం మారుతుంది. రామోయిజం నేను బ్రెయిన్ వాషింగ్ పర్పస్కి వాడాలంటే అప్పుడు నేను బాబా గురువు అయిపోతా, సద్గురువులాగా. అప్పుడు ఇదే వాట్ ఎవర్. ఇప్పుడు ఏదైనా ఒక దాని గురించి ఒక చెప్పాలంటే ఒక సర్మనైజింగ్ తృప్తి అనేది చెందటం కరెక్ట్ కాదు అని అలా మాడతారు. తృప్తి పడేవాడు ఎడదో అని అన్ను, తృప్తి పడేవాడు చేతగా అన్నాడు అని చెప్పను. ఎందుకంటే యూ హ్యావ్ టు టార్గెట్ ఇట్ టు ద ఎఫెక్ట్ ఆన్ ద పర్సన్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెసింగ్. రామోయిజం ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. ఇది అన్చైన్డ్ అంటారు, అన్చైన్డ్, అన్లీష్డ్. యువర్ మైండ్ అన్లీష్డ్. చైన్ ఇప్పేసిన పిచ్చుకోకలాగా కరుస్తాను నేను రామోయిజంలో. అదే నాకు బ్రెయిన్ వాషింగ్ చేసే ఇంటెన్సిటీ ఉన్నప్పుడు బాగా చూసి కరుస్తా. అంటే క్రిమినల్ని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీస్ కుక్కలాగా. కరెక్ట్. బాగా చూసి ఎక్కడ కొరికితే బాగుంటుంది, ఎక్కడ కొరికితే మ్యాక్సిమం నొప్పి వస్తుంది అక్కడే కొరుకుతా.
పిచ్చుకోకంటే కసగజగానే అవుతుంది. వీటన్నిటిలో అందరికీ వచ్చేది ఏంటంటే సునకానందం. జస్ట్ లవ్ దిస్ అనాలజీ. మీకు నచ్చింది లేకపోయినా నాకు మాత్రం చాలా నచ్చింది. సునకానందం. సో అలా మీరు బ్రెయిన్ వాషింగ్ చేసే కార్యక్రమాన్ని కాలేజ్ డేస్లో మొదలుపెట్టి అమ్మాయిల్ని మెల్లిమెల్లిగా అంటే బేసిక్గా మీ 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 ఫీలింగ్స్ మనోభావాల్ని వ్యక్తపరచడానికి మొదలుపెట్టుకుని ఇక్కడి వరకు తీసుకొచ్చారనమాట. ఎస్ ఇప్పుడు నేను ఒకటి ఏం చేస్తాను, ఇప్పుడు నేను కాలేజ్ టైంలో నేను అసలు ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ ఎ గుడ్ లుకర్. నేను నాకు అజాన్ బాహుడు, సిక్స్ ప్యాక్ ఇవన్నీ లేవు కాబట్టి. అండ్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ లుకింగ్ గైస్ ఇన్ ద కాలేజ్. అప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఆడుకున్న బెస్ట్ బట్టలు ఆడేదో తలదు వేసుకుని అన్నీ చేస్తూ ఉంటారు. నేను ఇంకా చింపిరిగా చేసి ఒక ఏదో ఒక జుబ్బా వేసుకుని హవాయి చెప్పులతో వచ్చేసి అట్లా ఒక ఎక్సెంట్రిక్ జీనియస్ అని కలర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడ మీరు కొట్టలేనప్పుడు యూ షుడ్ స్టాండ్ అవుట్. అది స్టాండింగ్ అవుటే. అది కూడా ఒక అమ్మాయి బట్టలు ఒక అమ్మాయికి బట్టలు ఇప్పి స్టాండ్ అవ్వాలని నేను చెప్పినట్టే నేను చెత్త బట్టలు వేసుకుని నేను స్టాండర్డ్ అవుతున్నా క్రౌడ్లో. అది కూడా వర్కౌట్ అయింది. జియా ఖాన్ ఎలా కన్విన్స్ చేశారో కాదు కానీ బిగ్ బీని సర్కార్ కాదు మన నిశ్శబ్దులో వేసిన రోల్ అంటే ఒక సెన్సిటివ్ క్యారెక్టర్ లైక్ దట్. అండ్ రెండోది ఆగ్లో వేసిన క్యారెక్టర్. ఈ రెండింటికి ఎలా కన్విన్స్ చేశారు? బ్రెయిన్ వాష్ చేశారు? యాక్చువల్లీ దట్ ఈస్ రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఫైనల్ ఎఫెక్ట్ చూసి మీరు మాట్లాడుతున్నారు. సినిమా స్టార్ట్ అయినప్పుడు బచ్చన్ వాజ్ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ మీ. మీరు ఫైనల్ రిజల్ట్ తర్వాత బచ్చన్ ఎలా కన్విన్స్ చేసి ఉంటారు అంటున్నారు. బచ్చన్కి ఎట్లా తెలుస్తుంది? సో ఫస్ట్లో బట్ చెప్పినప్పుడు నేనా గబ్బర్ సింగ్ అడగరా? ఆయన ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ గబ్బర్ సింగ్ ఈవెన్ ఇన్ ఒరిజినల్ స్టోరీ. కాబట్టి అక్కడ బ్రెయిన్ వాషింగ్ అవసరం పడలేదు. అలాగే నిశ్శబ్దులో నేనేంటి ఒక బాధ్యతాయుతమైన రోల్ చేయాలి కానీ ఇలాంటి ఒక ఆఫ్ అని అనుకోలేదు అసలు. శ్రీదేవి గారిని ఎప్పుడైనా బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశారా? దాని రీజన్ ఏంటంటే శ్రీదేవి గారు బికాజ్ అట్ ద టైమ్ ఐ మెటర్ ఐ ఉన్న స్టార్డమ్ అదంతా నాకు ఆల్మోస్ట్ ఒక ఆరాధ్య ఆ ఫీలింగ్ ఒక ఉండేది నాకు శ్రీదేవి గారి మీద. ఇంకోటి శ్రీదేవి గారు షీ ఈజ్ నాట్ స్మార్ట్ ఇనఫ్ టు బి బ్రెయిన్ వాష్. మీకు బ్రెయిన్ వాష్ చేయాలంటే ఒక డిగ్రీ ఆఫ్ స్మార్ట్నెస్ ఉండాలి. ఆవిడకి తెలియలేదంటారు. అయితే తెలివి ఈజ్ డిఫరెంట్. ఐ వుడ్ సే ఇన్నోసెన్స్. ఇంకోటి షీఈ్ ఆల్సో వెరీ వెరీ ఇగ్నోరెంట్ పర్సన్. అబ్సల్యూట్లీ తనకి లాంగ్వేజ్ కానీ లేకపోతే ఒక ఇప్పుడు నేను గబుక్కుని ఏదో మాట్లాడి మధ్యలో నీషే అండ్ అంటే ఏదో తెలుసు అంటే అట్లీస్ట్ ఇది బాగా తెలుసు మాట అని అనుకుంటుంది ఆమె. ఇప్పుడు నీషే అంటే సీతే గారు పురుగు అనుకోవచ్చు ఆ సౌండ్ బట్టి. ఏమనుకోవచ్చు? పురుగు. ఐ డోంట్ నో వాట్ షీల్ థింక్. ఆవిడ తెలియదు అసలు ఏమి అబ్సల్యూట్గా అంటే లాకజ్ నాను అనేది జీరో. అంటే నేను బ్యాడ్గా అంటలా బికాస్ తను షీ వాజ్ యాక్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 3. తెలియదు అసలు ఓ సినిమా యాక్టింగ్ తప్పి దానికి ఇంకేం తెలియదు. సో అప్పుడు సో దట్స్ సో నేను ఇప్పుడు అసలు ద ఆస్పెక్ట్. సో నాకు అర్థమైంది బ్రెయిన్ వాషింగ్. ఇప్పుడు బ్రెయిన్ వాషింగ్కి కూడా ఒక విధంగా సమౌజ్జీలు ఉండాలి. ఒక వీక్ రీజనబుల్ థింగ్ అంటే సమౌజ్జీల్ ఈజ్ నాట్ ద పాయింట్ బట్ డెఫినెట్లీ థింకింగ్ అంటే తన ఆలోచన తను అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. అప్పుడే మన ఆలోచనతో వాటిని అది ఆచరణలోకి వచ్చే వరకు అది బ్రెయిన్ వాషింగ్ కిందకి రాదు. ఒక లెవెల్లో ఫాలోయింగ్ ఇన్ఫ్లుయెన్స్లో అవుతుంది. అంటే ఒక గంట సేపు తర్వాత మళ్ళీ వద్దులేండి సారీ నేను చేయనంటే అది స్టెయిన్ రిమూవ్ అవుతుంది కానీ వాషింగ్ అవ్వదు. అది రెండోది. స్టెయిన్ రిమూవ్ కూడా అవ్వాలి అక్కడ. ఏదో వినటానికి బాగుంది కానీ బట్ ద పాయింట్ ఈజ్ ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. ద డోస్ డింట్ వర్క్ అని అర్థం. అప్పుడు వాళ్ళు మీకంటే బలవంతులు. అప్పుడు నేను కానీ చాలాసార్లు నేను మళ్ళీ సెకండ్ డోస్ ట్రై చేస్తాను. ఎందుకంటే అంతవరకు వచ్చింది కాబట్టి ఒక 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ డోస్ ట్రై చేస్తాను. సెకండ్ డోస్ ట్రై చేస్తారు లేదంటే అక్కడ ఎందుకంటే సెకండ్ డోస్ ట్రై చేయడానికి కూడా రీజన్ ఒక 1 month 2 months గ్యాప్ ఇవ్వడానికి తర్వాత తనకు అయిన ఎక్స్పీరియన్సెస్ తోటి అవును అది కొంచెం చెప్పింది కొంచెం కరెక్ట్ ఉంది అవును అలా అనిపిస్తుంది. అనిపించే ఒక క్యూములేటివ్ టైం తీసుకుని అది కూడా బ్రెయిన్ వాషింగ్ ప్రాసెస్ యాక్చువల్గా. ఓకే, చాలా కీలకమైన ప్రశ్న. ఎవరైనా ప్రేమించడానికి ఒప్పించడానికి బ్రెయిన్ వాష్ చేయడం తెలివైన పనా కాదా? పాయింట్ అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే నా మీద నన్ను ప్రేమించడానికి కూడా నేను చాలాసార్లు బ్రెయిన్ వాష్ చేస్తాను కానీ అక్కడ రివర్స్ నిజంగా ప్రేమలో పడిపోతాను. అప్పుడు నేనైపోతాను. కాబట్టి మీ విషయం పక్కన పెట్టండి, మీరు సూపర్ మ్యాన్ కాబట్టి మామూలు మనుషుల గురించి మాట్లాడదాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడానికి బ్రెయిన్ వాష్ చేయడం అన్నది ఇప్పుడు సినిమాలో హీరోయిజం ఐ డోంట్ నో ప్రేమించడానికి బ్రెయిన్ వాష్ చేస్తాడని నేను అనుకోను. ఐ థింక్ ఫర్ ద సేక్ ఆఫ్ సెక్స్ యూ మైట్ బ్రెయిన్ వాష్ హర్ ఇంటూ మేకింగ్ హర్ బిలీవ్ ఇట్ ఈస్ లవ్. అది డిజైర్డ్ డెఫినెట్ రిజల్ట్. ఇది ఇలా
he wants her for other purpose, and for that purpose he'll want to make her believe that ఇట్ ఇస్ లవ్. it is love. అంతే తప్ప అది బ్రెయిన్ వాషింగ్. It might happen, I am not generalizing. That can be a reason. బికాస్ ప్రేమించడం అనేది ఇట్స్ డజంట్ హ్యావ్ అ డెఫినెట్ రిజల్ట్. బట్ బ్రెయిన్ వాషింగ్ ఇస్ సపోజ్ టు హ్యావ్ అ డెఫినెట్. Yeah, it is objective ఉండదు. ఆబ్జెక్టివ్ ఉండాలి, ఏదో ఒక డెఫినెట్ ఆబ్జెక్ట్. అంటే అమ్మాయిని పడేసి అమ్మాయి ఆస్తి కొట్టేద్దామా, లేకపోతే అమ్మాయితో సెక్స్ చేద్దామా, లేకపోతే అమ్మాయితో ఏదో వేరే ఆస్పెక్ట్ వాడికి వేరే ఉండొచ్చు. ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ డెసిషన్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ బ్రెయిన్ వాషింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. అలా చేసే వరకు ఇట్స్ నాట్ రియలీ బ్రెయిన్ వాషింగ్. సో బ్రెయిన్ వాషింగ్ కెన్ రేంజ్ ఎనీవేర్ ఫ్రమ్ ఐసిస్, అంటే టెర్రరిస్ట్ religion to ISIS to a political ideologue to a big freedom movement, or a director wanting to convince a girl to take off clothes. Yanni brainwashing in different degrees. Yes, and the principles used degrees are the and same. contexts are different. సో బ్రెయిన్ వాషింగ్ చేయమని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా యాజ్ వి వైండ్ అప్ జనాన్ని, ఆర్ తెలివిగా బ్రెయిన్ ఉన్నవాడు ఎవడన్నా బ్రెయిన్ వాష్ చేస్తాడు. నాట్ నెసెసరీ 100%. అందుకే బ్రెయిన్ యూజ్ అండ్ మీరు ఇంకొక బ్రెయిన్ వాష్ చేయడం కాకపోతే మీ బ్రెయిన్ ఎందుకు? బట్ మెయిన్ ఇవాళ అందరం బ్రెయిన్ వాష్ అయ్యాం. థ్యాంక్స్. బట్ నాకు బిగ్గెస్ట్ పాయింట్, నేను సోప్, మీ డర్టీ బ్రెయిన్స్ బ్రెయిన్ వాష్ చేస్తున్నందుకు నాకు ఒక ఏమంటుందని, బీ ఒబ్లైజ్డ్ అండ్ బీ గ్రేట్ఫుల్ టు మీ. సో అది థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వచ్చే వారం మరొక అంశంపై మీరు మళ్ళీ మమ్మల్ని వాష్ చేయండి. మీరు మాత్రం డోంట్ వాష్, కీప్ వాచింగ్.